బాబు షూరిటీ వెన్నుపోటుకి ప్రజలను వంశించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బాబు మాట బాబు మాట బాబు మాట బాబు మాట బాబు నమ్ముకో బాబు నమ్ముకో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతగాని ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ప్రజలను వంశించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అయింది కాబట్టి 2 ఏళ్ల నుంచి ప్రజలకు ఏ విధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంతవరకు చేసి 2 ఏళ్ళు అయినంత సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు దాడని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాజీపేట మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారు మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది. ఎవరైనా సరే మహానాడు ఒక పార్టీ జరుపుకుంటానంటే భారతదేశంలో ఏ పార్టీ అయినా సరే, స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ పార్టీ అయినా సరే ఏమి చెప్పుకుంటారంటే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని, వాళ్ళు చేసిన మంచిని ప్రజలకు చేరవేసే కార్యక్రమం తెలియజెప్పుకుంటారు. ఎవరైనా ఒక పార్టీ ఒక కార్యక్రమం జరుపుకుంటే ఈ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలా, ఏ విధంగా ప్రజల దృష్టిలో దుర్మార్గుడు దోషుడని నిలబెట్టాలనే దాని మీద మహానాడు జరుపుకుంటారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు మేము ఎందుకు నెరవేర్చినది మీరు ఎందుకు మహానాడులో ప్రస్తావించుకోలేకపోతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అలాగే ఈ మధ్యన మన కడప జిల్లాలో మన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని బీటెక్ రవి గారు చాలా విమర్శిస్తూ వస్తున్నారు.